పంచమం బిందు సంయుక్తం ఓం జ్యోతిర్లక్షణం. ఓంకారం ఈ విధంగా పంచ విధాలుగా పంచ వంకలుగా ఒక సొన్నే 5 వంకలుగా అయింది. ఇదొక వంక, ఇదొక వంక, ఇదొక వంక, ఇదొక వంక, ఆ విధంగా అయ్యి ఒక ఓంకారం అయింది. ఒక సున్నా నుండే ఓంకారం వచ్చింది. ఆ సున్నాకి సున్నా చుట్టాలని ఎంతమంది వేదాంతులు, ఎంతమంది సాంప్రదాయకాలు ఎన్నెన్నో చేశాయి. ఆ ఓంకారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాయే కానీ ఓంకారాతీతమైనటువంటి ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మ తత్వాన్ని ఎవరు ఎరగలేకపోయారు. అప్పుడు శ్రీ శివరామ దీక్షితుల వారు అంతకుముందు ఎలాగైందో మనకు తెలియదు. శివరామ దీక్షితుల నుండే మనకు తెలుసు. ఈ పక్కన సున్నా తీసి ముందు సున్నా పెట్టారు. ముందు సున్నా, వెనక సున్నా, మధ్యనున్న మాయ సున్నా. ఆ మాయ నెరిగిన వాడు మహనీయుడు. ముందు సున్నే, నువ్వు రాకముందు సున్నే, నువ్వు పోయిన తర్వాత నువ్వు సున్నే అవుతావు, సున్నాలోనే కలుస్తావు. సున్నా నుండే వచ్చాము మనం అందరము. ఎక్కడి నుండి వచ్చాము? సున్నా నుండే వచ్చాము. పిండాండంలో సున్నా నుండి వచ్చాము, బ్రహ్మాండం సున్నాలోని కలిసిపోతాము. అది చెప్పినటువంటి సిద్ధాంతము జెండా రూపంగా మనకి శివరామ దీక్షితులు మనకు అందించారు. కాబట్టి ఏమీ లేదు, మధ్యన ఉన్నటువంటి మాయ కూడా లేదు. ఒంటుకు బిందొకటి అంటించిన కొలది లెక్క అధికంబగు, నా ఒంటుకు వలపల బిందొకటి అంటించిన లెక్క ఒళ్ళక్కవు కదను అయ్యి. అప్పుడు ఏంటైంది? ముందు సున్నా చూశాడు, వెనక సున్నా చూశాడు, మధ్యనున్న 4 వంకలు అరే సున్నాలు. ఆ 4 వంకలు కూడా సున్నే. దాని స్వరూపం సున్నే కాబట్టి అది స్వరూపం సున్నే అయిపోయింది. కాబట్టి ఈ లేని ఎరుక లేదని నిర్ణయం చేసినటువంటిది మన అచల గురు జెండా. జై సద్గురు ప్రభు మహారాజుకి.